హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే కావలి పార్వతమ్మ ట్రంక్ రోడ్ సెంటర్ నుంచి అయితే భారీ ఎత్తున విద్యార్థులందరూ కలిసి మాదక ద్రవ్యాల గురించి, అదేవిధంగా డ్రగ్స్ గురించి, అదేవిధంగా మందు గురించి, వీటన్నిటిని గురించి అవగాహన కలిగించే విధంగా ఈరోజు ర్యాలీ అనేది చేయడం జరుగుతోంది. మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎంతో భారీ ఎత్తున అయితే ఇక్కడ అందరు స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరికీ కూడా అవగాహన కలిగించే విధంగా అయితే చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అనుకుంటే ముందుగా విద్యార్థుల్లోనే అవగాహన అనేది రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది కల్పిస్తూ ఉన్నారు. అంటే డ్రగ్స్ అనేవి వాడకూడదు, అదేవిధంగా మందు అనేది ఈ విద్యార్థి దశలోనే అలవాటు చేసుకునే వాళ్ళ జీవితాలు అనేవి నాశనం అయిపోతాయని చెప్పని కూడా ఇక్కడ విద్యార్థులైతే ఈరోజు వాళ్ళతో పాటు ఎవరైతే ఇలాంటి అలవాట్లు ఉన్నారో అలాంటి అలవాట్లన్నీ కూడా మానుకోమని ఈరోజు ఈ విధంగా అయితే ర్యాలీ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఈ రోజున ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా అయితే కావలిలో భారీ ఎత్తున ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం అయితే ర్యాలీ అనేది కొనసాగుతోంది. ఈ ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే సార్ అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీ అనేది జరుగుతోంది. డ్రగ్స్ డేకి నిరసనగా తెలుపుతూ యూత్ అందరికీ కూడా మీరు ఏమని వాళ్ళకి సలహా ఇస్తారు ఈ డ్రగ్స్ మీద? ఈ రోజున కావలిలో పురపాలక సంఘము మరియు పోలీసు వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనే నినాదంతో ఈ రోజున డ్రగ్స్ మీద ఉక్కుపాదాన్ని మోపే విధంగా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా, డ్రగ్స్ బారిన పడి యువత ఏ విధంగా నిర్వీర్యమైపోతుందనే విషయాల మీద ప్రజల్లో చైతన్యం కల్పించేటువంటి భాగంగా ఈ రోజున ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వం గంజాయిని అమ్ముకున్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వ పెద్దలే గంజాయి వనాలను పెంచినటువంటి పరిస్థితి, రాష్ట్రం యువత అంతా కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి, ఎంతోమంది క్యాన్సర్ బాడిన పరిస్థితి, మత్తు పదార్థాలకు బానిసలై ఈ రోజున యువత నిర్వీర్యమవుతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారు ఈరోజు ఈగల్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి నిరంతరం కూడా డ్రోన్స్ కెమెరాల ద్వారా, అదేవిధంగా టౌన్లో ఉండే కెమెరాల ద్వారా పోలీసుల చేత నిరంతరం గంజాయిని డ్రైవ్ చేస్తూ గంజాయి వాడినా, గంజాయి అమ్మినా, మారక ద్రవ్యాలు ఉపయోగించిన ఉక్కుపాదం నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ ఫ్రంట్ ప్రభుత్వం. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రజా ఆరోగ్య విషయంలో భద్రత కల్పించే విధంగా ఈ రోజున గంజాయి రహిత రాష్ట్రంగా ఈ రోజున ముందుకు తీసినటువంటి వైనం. అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో కొన్ని వేల ఎకరాల్లో గత 5 సంవత్సరాల్లో గంజాయిని బీభత్సంగా కూడా సాగుబడి చేస్తుంటే గత ప్రభుత్వం దగ్గరుండి చూసి ఆ గంజాయిని అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఈ ప్రభుత్వం ఆ గంజాయిని ధ్వంసం చేసి ఆ గంజాయి సాగుతో ఈరోజు వాళ్ళ జీవితాలలో జరిగిన చీకటి రోజుల్ని మళ్ళా రూపుమాపి అక్కడ పంటలు పండే విధంగా వాళ్ళన్నిటికీ ఆ సౌకర్యాలు కల్పించి గంజాయి సైడ్ పానీయకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకే గంజాయి రహిత రాష్ట్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాబోతుందనే దానికి ఇదే నిదర్శనం అని తెలియజేస్తున్నా. సార్, ఈరోజు కావలిలో యువత అంతా కూడా గంజాయి వద్దు జీవితమే ముద్దు అనుకుంటూ కూడా కావలిలో యువత మొత్తం ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? దీంట్లో అన్ని రంగ డిపార్ట్మెంట్లు ఈరోజు పాల్గొనడం జరిగింది, విద్యార్థులను పాల్గొనడం జరిగింది. వీరితో పాటు కిలోమీటర్ మేర ఈరోజు మేము ర్యాలీ కూడా నిర్వహించాం. అందరి ఏకవాక్య తీర్మానం గంజాయిని రూపుమాపటమే ధ్యేయంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సార్, ఈ గంజాయి రహిత పాలన అనేది గతంలో చూసుకున్నట్లయితే అసలు ఏమీ లేదు, ఇప్పుడు చూసుకున్నట్లయితే 95% వరకు కూడా లేదు అని చెప్పి ఇందాక డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయంటారు?
ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే నాటికి గంజాయి వనంగా కావలి కూడా గత పాలకులు దీన్ని పెంచి పోషించడం జరిగింది. ఎలక్షన్లోనే ముందుగానే చెప్పాను, కావలి గంజాయి వనంగా మారింది. యువతను ఈరోజు అన్నిటికీ కూడా యువత ఈరోజు గంజాయికి బానిసలైపోయారు. మారక ద్రవ్యాలకి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నాకు ఒక అవకాశం కల్పించండి, గంజాయి లేని కావలిగానే తీర్చిదిద్దుతానని ఇచ్చిన మొదటి మీదట పోలీసు వారి సహకారంతో కావలికి సంబంధించిన పోలీసు అధికారుల యొక్క నిరంతరం పహారాలో కావలిలో ఎక్కడ గంజాయి అనేది లేకుండా చేసే కార్యక్రమంలో ఎన్నో రకాలుగా డ్రైవులు చేశాం. ఎంతోమందిని పట్టి జైలు పాలు చేశాం. అమ్మినా కొన్నా వాడుకున్న ఇవన్నీ కూడా నిషేధించదగ్గ డ్రగ్ కాబట్టి వీటి మీద ఉక్కు పాదాన్ని మోపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావలి ప్రజలు సుఖశాంతులతో జీవించాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలి. ఏ ఒక్క సమస్య రాకుండా చూసేదానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంటే, కొంతమంది దళారులు తన స్వార్థ రాజకీయాల కోసం, కొంతమంది తన ధన దాహం కోసం విశాఖపట్నం నుంచి కావలికి తీసుకొచ్చి గతంలో పాతూరు సెంటర్లో కావచ్చు, వెంగళరామనగర్ సెంటర్లో కావచ్చు, లేదంటే జగనన్న కాలనీలో ముసునూరు దగ్గర జగన్ పాడుబడ్డ జగనన్న కాలనీలో కూర్చోబెట్టి దాదాపు 1000 కేజీలు అమ్మినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. వాటన్నిటినీ రూపుమాపాలనే ఆలోచనతో ఈరోజు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, జిల్లా పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా గంజాయి లేకుండా చేయటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా కావలికి గంజాయి ఎక్కడున్నా ఈ సందర్భంగా కావలి ప్రజానీకాన్ని కోరుకుంటున్నా, మీరు చెప్పిన సమాచారం పోలీసు వాళ్ళ ద్వారా కానీ ఇతరుల ద్వారా తెలుసుదనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసిన పలాంది ఇక్కడ గంజాయి ఉందని తెలియజేయండి. వెంటనే గంజాయిని పట్టించి వాళ్ళని శిక్షించే బాధ్యత కావలి ఎమ్మెల్యేగా నేను కూడా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావలి ప్రజానీకాన్ని కోరుతున్నా. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఆలోచించాలి. మన పుట్టిన బిడ్డను మనం ఎంత ఆనందంగా ఎత్తుకొని ముద్దాడుతున్నామో వాళ్ళని ఆరోగ్యవంతులుగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లలు మారద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు. ఈరోజు తాగి తందనాలు ఆడుతున్నారు, అసాంఘికంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు గంజాయి దొరక్కపోతే టెల్డాన్ ట్యాబ్లెట్ అనేటువంటి ఒక టెల్డాన్ ట్యాబ్లెట్ని ఈరోజు చేసుకుంటే, ఈ ట్యాబ్లెట్ని ఇంజక్షన్గా వాడుకుంటే, దీన్ని సీబీగా వాడితే, ఐవీగా వాడితే ఈ రోజున 30 సార్లు కంటిన్యూగా వేసుకుంటే క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు కావలి పట్టణంలో ఎవరికి తెలియకుండా లెక్కలేస్తే ఇటీవల కాలంలో యువత, ముఖ్యంగా ఈ మారక ద్రవ్యాలకి బానిసైనటువంటి యువత 58 మంది ఈరోజు క్యాన్సర్ బారినై పడి ఈరోజు ఆరోగ్యంలో తొందరలో చనిపోయే పరిస్థితికి వచ్చింది. దీనికి గత పాలకుల యొక్క వైఫల్యం. అందుకే ఈ సందర్భంగా కావలి ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నా, ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు, కావాలని మన అందరం కూడా బాధ్యతగా మనం బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనకు అండగా పహారా కాస్తూ నిరంతరం కూడా మన శాంతి భద్రతల రక్షణలో కానీ, ఇటువంటి డ్రగ్స్ని రూపం ఆపడంలో కానీ ఈరోజు పోలీసు యంత్రాంగం నిఘాలో విపరీతంగా ఉంది. డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు, టౌన్లో వివిధ ప్రాంతాల్లో కెమెరాలు వాడుతున్నారు, ప్రైవేటు ఇళ్లల్లో కూడా కెమెరాలు పెట్టి ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే దాంట్లో పోలీసు వారు ముందున్నారు. ముఖ్యంగా కావలి పోలీసు యంత్రాంగం డ్రగ్స్ని రూపుమాపడంలో విపరీతమైనటువంటి శ్రమ తీసుకుంటున్నారు. వాళ్ళకు తోడుగా ఉండి మనం కూడా నీడగా ఉండి ఎక్కడ గంజాయి అమ్మినా కొన్నా వాడినా ఆ సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేయండి. తప్పకుండా మీరు చెప్పినటువంటి సమాచారాన్ని సీక్రెట్గానే ఉంచబడుతుంది. ఈ కావలిని ప్రశాంతమైన కావలిగా మార్చుకునేదానికి మన అందరం కూడా రమ్మని సందర్భంగా కావలి ప్రజానికాన్ని కూడా కోరటం కూడా జరిగింది. సార్, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎంతోమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదేవిధంగా డ్రగ్స్ జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిసినా కూడా ఎంతోమంది డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు. ఏదైనా ఒక శిక్ష ఉందని తెలిసినప్పుడే వాళ్ళకి ఆ భయం అనేది పట్టుకుంటుంది, ఆ తప్పు మనం చేయకూడదని చెప్పి. అలాంటి వాళ్ళకి, డ్రగ్స్ అమ్మే వాళ్ళకి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి హెచ్చరిక అనేది మీరు ఇవ్వాలనుకుంటున్నారు కావలి ఎమ్మెల్యేగా? ఈరోజు డ్రగ్స్ అమ్మినా కొన్నా వాడుకున్నా వాళ్ళని మర్డర్ కేసు కంటే ఎక్కువ శిక్ష పడేటటువంటి పరిస్థితి. వాళ్ళు జైలు నుంచి రావాలంటే దాదాపు 4-5 నెలలు పట్టుతుంది. ఈరోజు దాదాపు మేము కావలిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు 13 మందినో ఎంతమంది మీద కూడా కేసులు కట్టి లోపల పెట్టడం కూడా జరిగింది.
ఎందుకంటే ఈ కావలి పట్టణంలో 1,50,000 మంది జీవిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 3,25,000 మంది జీవిస్తున్నారు. ఇంతమంది జీవిత ప్రశాంతంగా జరగడం కొరకు 2-3 జైల్లో పెట్టిన తప్పు లేదు. కాబట్టి ఎక్కడ గంజాయి అమ్మినా, ఎక్కడ గంజాయి కొన్నా, ఎక్కడ స్టాక్ ఉన్నా వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టి భవిష్యత్తులో ఈ కావలిలో ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి తెలియజేస్తున్నా, కావలిలో ఇల్లీగల్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు కూడా హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా 1 సింగిల్ నెంబర్ లాటరీలు, 2 క్రికెట్ బుకీలు, 3 ఈ గంజాయి, ఇవందరూ కూడా 3-4 ప్యాకెట. ఇవన్నీ కూడా కొంతమంది కనుసన్నల్లో, కొంతమంది యూట్యూబ్ వారి కనుసన్నల్లో, కొంతమంది ప్రెస్ పేరుతో కాపలా కాస్తూ ఇటువంటి వాళ్ళందరికీ అండగా ఉంటూ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి కొంతమంది ప్రెస్ సంబంధించిన వ్యక్తులు కూడా అండలుగా ఉండి పోలీసు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అటువంటి వ్యక్తులకు చేరవేస్తూ ఈరోజు దుర్మార్గంగా కావాలని బస్టు పట్టించడానికి ప్రయత్నిస్తే మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలే బుద్ధి చెప్పే పరిస్థితులు కూడా తొందరలో వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. గతంలో చేశారేమో కానీ దయించి మీరు మానండి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా మంచితనం అసమర్థత కాదు, మా మంచితనం ప్రజల కోసం కేటాయిస్తున్నాం. మా కార్యకర్తలు అనేవాళ్ళు కన్నెర్ర చేస్తే మీ ఉనికిని కూడా కోల్పోతుంది. ఖబర్దార్ నాయకులారా, మీకు తెలియజేస్తున్న గంజాయి అమ్మే నాయకులారా, ప్యాకాటలు ఈ రోజున సింగిల్ నెంబర్ లాటరీలో క్రికెట్ బుక్ నాయకులారా, దీన్ని ప్రోత్సహించే నాయకులారా, ఒక్కసారి ఆలోచించండి. గుండెల మీద చేసుకొని మన వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో. ధన దాహం కాదు కావాల్సింది, ఆరోగ్యమైన సమాజాని కోసం త్యాగం చేయండి అని చెప్పి మీ సందర్భంగా వారిని కూడా హెచ్చరిస్తూ, ఇంకొకసారి కావలిలో జరుగుతున్నటువంటి పరిణామాలని నిశితంగా పోలీసు వారు పరిశీలిస్తున్నారు. అతి తొందరలో వీటన్నిటి మీద ఉక్కుపాదం నడుపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ర్యాలీ జరుగుతూ ఉంది. కావలి ఎమ్మెల్యే, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే ఎవరైతే డ్రగ్స్ అమ్మినా, డ్రగ్స్ తీసుకున్నా కానీ వాళ్ళ మీద మర్డర్ కేసు అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ర్యాలీ అనేది కావలిలో పెద్ద ఎత్తున అన్ని వర్గాలతోటి కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. ఇంకా గతంలో చూసుకున్నట్లయితే ఈ కావలి అనేది గంజాయి వనంగా ఉండింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 95% వరకు కూడా ఎంతో తొలగిపోయింది. కొంతమందిని కూడా పట్టుకొని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ఇల్లీగల్ పనులకి పాల్పడుతూ ఉన్నారో, అంటే ఇందాక సార్ చెప్పినట్టు 4 విధాలైన కేటగిరీస్ అనేవి చెప్పారు. అవి ఏవైతే ఉన్నాయో ప్యాకాట్ ఆడడం, బెట్టింగ్లు పెట్టడం, ఈ విధంగా డ్రగ్స్ తీసుకోవడం, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నిటినీ కూడా మీకు కానీ తెలిసినట్లయితే పోలీసులకు చెప్పడానికి భయం అయితే నా నెంబర్ తీసుకొని నాకే కాల్ చేయండి, నేను దాని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి పబ్లిక్గా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కావల్లో ఎవరు అయినా సరే బాధ్యత గల పౌరుడిగా అయితే ఈ ఇల్లీగల్ పనులన్నింటినీ కూడా ఆపేయాలని చెప్పి CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, పార్వతమ్మ ట్రంక్ రోడ్ నుంచి కావలి.